నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. చిరంజీవి నాగబాబుతో ఎలాగోలా సఖ్యత కుదుర్చుకోగలిగిన సినీ హీరో అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం ఆదరణ పొందలేకపోతున్నారు. తనను కలవాలని అల్లు అర్జున్ ఎంతగా ప్రయత్నించినా పవన్ మాత్రం నో చెప్తున్నారు. వాడి ముఖం చూడటం తనకు ఇష్టం లేదని తెగేసి చెప్తున్నారు. అల్లు అర్జున్ తనకు చాలా ద్రోహం చేశారని సన్నిహితులతో పవన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఎలాగైనా సరే పవన్ అపాయింట్మెంట్ సాధించి ప్రసన్నం చేసుకోవాలని అల్లు అర్జున్ తన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినీ హీరో అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్నారు. అప్పటి నుంచి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగింది. అల్లు అర్జున్ కూడా అనేక మార్లు పరోక్షంగా తనకు చిరంజీవి ఫ్యామిలీ పట్ల వచ్చిందేమీ లేదని కామెంట్లు చేశారు. దీంతో మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ను దూరం పెట్టింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక జరిగిన కుటుంబ వేడుకలో కూడా అల్లు అర్జున్ను బాయ్కాట్ చేశారు. అయితే ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి, నాగబాబు వెళ్లి వచ్చారు. విడుదలైన తర్వాత అల్లు అర్జున్ కూడా చిరంజీవి, నాగబాబు ఇంటికి వెళ్లి వారికి పాదాభివందనం చేసి మంచి చేసుకున్నారు. ఇదే ఊపులో పవన్ కళ్యాణ్ను కూడా కలిసి మొత్తం వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అల్లు అర్జున్ భావించాడు. విజయవాడకు వచ్చి కలుస్తానని పవన్ కళ్యాణ్కు కబురు పెట్టారు. అయితే ఆ అభ్యర్థనను పవన్ కళ్యాణ్ తోసిపుచ్చినట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్కు నచ్చజెప్పడానికి ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ప్రయత్నించినట్లు సమాచారం. వాడు నాకు చాలా ద్రోహం చేశాడు, నాకు వ్యతిరేకంగా పనిచేశాడు, వాడి ముఖం చూడను అని పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పినట్లు వినికిడి. అధికార వర్గాలు మాత్రం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని, తీరిక ఉన్నప్పుడు కబురు చేస్తామని బదులిచ్చినట్లు మంగళగిరి వర్గాల కథనం. అల్లు అర్జున్ విషయంలో చిరంజీవి, నాగబాబు మెత్తబడినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా కఠినంగానే ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తాను సర్వస్వం ఒడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతూ ఉంటే తనకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ పనిచేశారని పవన్ బాధలో ఉన్నారు. నంద్యాల నియోజకవర్గానికి వెళ్లి వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లిన అల్లు అర్జున్ తాను పోటీ చేసిన పిఠాపురం వంక కన్నెత్తి చూడలేదని పవన్ ఆగ్రహంగా ఉన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో అన్నలు చిరంజీవి, నాగబాబుతో పాటు అనేక మంది సినిమా పెద్దలు అండగా నిలిచినా అల్లు అర్జున్ మాత్రం మాట మాత్రంగానైనా మద్దతు పలకలేదని పవన్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రేమిస్తే సర్వం సమర్పించడానికి సిద్ధపడే పవన్ ద్వేషిస్తూ కూడా అంతే కఠినంగా ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతారు. అల్లు అర్జున్ విషయంలో కూడా అదే జరిగిందని భావిస్తున్నారు. ఒకప్పుడు అల్లు అర్జున్ను పవన్ అమితంగా ప్రేమించేవారని, కానీ ఎన్నికల సమయంలో ఆయన వ్యవహరించిన తీరుకు తిక్కలేసిందని టాక్. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అనే సినిమా డైలాగే పవన్ నిజ జీవితానికి కూడా సరిపోతుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా కఠినంగా ఉండటానికి సరైన లెక్కే ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో అనేక మంది సినిమా స్టార్లు వచ్చి సానుభూతి తెలిపి వెళ్లారు. కొంతమంది ఫోన్లో మాట్లాడారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. అయితే అల్లు అర్జున్ మాత్రం పవన్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. పుష్ప 2 సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అపాయింట్మెంట్ కోసం కూడా ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏదో ఒకరోజు పవన్ కరుణిస్తాడనే నమ్మకంతో అల్లు అర్జున్ ఉన్నారు.